వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు నిన్నే కలవాలనుకున్నాను, నువ్వే కనబడ్డావు. ఎందుకొదినా? నువ్వు విఆర్ఓ కాబట్టి పొలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నీ దగ్గర ఉంటుంది కదా. డాక్యుమెంట్స్ ఉన్నాయి. సీను మీద మీ ఆయన ట్రై చేసుకున్నాడనేసి, మా ఆయన ఎందుకు కొట్టావనేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడు. ఆ తర్వాత మాట పెరిగింది. ఎప్పుడైతే అది పశువుల డాక్టర్ వెంకటపతి రాజు గారి పొలం అని ప్రస్తావన వచ్చిందో గంగాబావ హడావిడిగా వెళ్ళిపోయాడు. అవునా? ఏమైందో తెలీదు. అప్పటి వరకు కోపంగా ఉన్న మనిషి కాస్త కంగారు పడ్డాడు. తర్వాత ఏమైంది? ఆ విషయం అడిగినా సరే నన్ను లెక్క చేయలేదు. ఏ పని మీదో వెళ్ళాడు అనుకున్నాను. అలాగా? నేనేమైనా రామాయణం చెప్తున్నాను అనుకున్నావా? అదేంటొదినా? పొలానికి సంబంధించిన విషయాలు చెప్తున్నాను కదా. ఎందుకో నాకు దేవబావకి వెంకటపతి రాజు గారి పొలానికి లింక్ ఉందా అని, లేదంటే ఇంకోటి ఉందా అనేసి రకరకాల డౌట్స్ వస్తున్నాయి. ఏమో వదినా, అవన్నీ నీ అనుమానాలు. నా దగ్గర అనుమానాలుంటే నీ దగ్గర నిజాలుంటాయి. ఆ పేపర్లు వెతుకు, కనిపిస్తాయి. అప్పుడు ఆ పేపర్స్కి దేవా అనే వాళ్ళకి లింక్ ఏంటో తెలుస్తుంది. అలాగే వదినా. ఇంకేంటి విశేషాలు? ఎంతైనా నువ్వు గట్టిదానివే. రేపు నీ పుట్టబోయే బిడ్డ కూడా రాటు తేలుతుంది. తల్లి బాక్సర్ అయినట్టు తను ఇంకేదైనా సృష్టిస్తుంది. నేను బాక్సర్ నయ్యాను, తను మాత్రం వాళ్ళ మేనత్తలాగా అవ్వాలి. ఆవిడెవరు? నువ్వే. ఓహో అలాగా. నిన్ను చూస్తే నాకు కిరణ్ బేడి గుర్తొస్తుంది. పుట్టబోయే బిడ్డ ఎదగాలి, ఇంకా పరీక్షలు రాసి పాస్ అవ్వాలి కదా. ముందు మన రెండిళ్ల మధ్య ఉన్న పరీక్షల్లో పాస్ అవ్వాలి. దేవా అన్నయ్య కొమ్ములు వంచాలి, పెదనాన్న తోక కత్తిరించాలి. అవును వదినా, ఆ రోజు త్వరలోనే రావాలి. చిన్నప్పటి నుంచి నువ్వు భలే తమాషాగా విజిల్ వేస్తావు వదినా. అదే మరి నా ప్రత్యేకత. పద. అన్నయ్య, భోజనం చేద్దురా. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. అదేంటన్నయ్య, ఎప్పుడు మాతో కలిసి తింటావు కదా, ఇప్పుడు తినకపోతే ఎలాగా? మేం కూడా కడుపు నిండా తినాలంటే నువ్వు కూడా మాతో పాటు తినాలన్నయ్య. మీరు కడుపు నిండా తినండమ్మా, నాకు ఈరోజు ఆకలిగా లేదు. నేను తర్వాత తింటాను. ఏంటి బావా, నిన్నటి దాకేమో వాళ్ళు నీకు చెప్పా పెట్టకుండా తిన్నారని ఫీల్ అయ్యావు. ఇప్పుడు నీ చెల్లెల్లే భోజనానికి రమ్మంటే ఆకలి లేదు అంటావేంటి? నాకు ఆకలిగా లేదని చెప్తున్నాను కదా, మళ్ళీ అడుగుతావేంటి? ఏమైందన్నయ్య? ఏం లేదమ్మా, తింటే నాకు నిద్ర వస్తుంది. మంచిదే కదన్నయ్య, తినేసి పడుకో. అది కాదమ్మా. ఓ అందుకా బావా? తమరు తినకుండా ఉన్నది బయటకు చెప్పావు కానీ అన్నీ ఆలోచిస్తూ ఉంటావు. అదేంటోదినా, నువ్వు మెలికలు తిరిగిపోతున్నావు? మీ అన్నయ్య ఎందుకు తినలేదో తెలుసా? నీకు తెలుసా? రాత్రంతా నాతో జాగారం చేయాలని మీ అన్నయ్య ప్లాన్ చేసినట్టున్నాడు. అందుకే అనుకుంటా. హేయ్, నీ మొహం. నా చెల్లెళ్ళకి ఎందుకు లేనిపోనివన్నీ చెప్పి ఇబ్బంది పెడుతున్నావు? ఇబ్బంది పెట్టడమా? భలేవాడివే. వీళ్ళు దేశముద్రులు, వీళ్ళకి తెలియంది ఏమీ ఉండదు. ఊరుకో
వదినా, కవర్ చేసుకోవడానికి అన్నీ మా మీద వేస్తుంటావు. ఏయ్ మీరుండండి. అన్నయ్య, నువ్వు తినకపోతే మాకు కూడా తినబుద్ధి కాదు. అయితే ఒక పని చేయండి అమ్మా, మీరందరూ తలా ఒక ముద్ద పెట్టండి, నేను తింటాను. మరీ అంత తక్కువ తింటే కడుపు నిండుతుందా అన్నయ్య? లేదమ్మా, నేను పద్దులు రాసుకోవాలి. నేను సాయం చేస్తాను కదన్నయ్య. అంతేకాదమ్మా, పంచాయతీ పనులు కూడా ఉన్నాయి, అన్నీ రాసుకోవాలి. అది కాదులే, బావేదో ప్లాన్ చేసినట్టున్నాడు. ఈ విషయం ఇచ్చి అర్థం కావట్లేదు. సరే అన్నయ్య, మొదటి చెల్లిని నేనే కాబట్టి మొదటి ముద్ద నేనే పెడతాను. ఇదిగో మొదటి ముద్ద. రెండో చెల్లిని నేను కాబట్టి రెండో ముద్ద. ఇదిగో అన్నయ్య. నాగవల్లి అక్క అత్తారింట్లో ఉంది కాబట్టి తర్వాత ముద్ద నాదే అన్నయ్య. చివర్లో నేనేనా? అక్కర్లేదు. ఆ? ఏంటి బావా, నీ చెల్లెలు పెడితే తింటావు కానీ పెళ్ళం పెడితే తినవా? అయితే నేను కూడా తినను. మరి నన్ను ఇంత చిన్న చూపు చూస్తే వారం రోజులు తినను, నిరాహార దీక్ష చేసేస్తాను. అంత పని చేయకొద్దినా, కావాలంటే నువ్వు 2 ముద్దలు పెట్టు. ఎందుకు ఆ బంపర్ ఆఫర్? నాగవల్లి ముద్ద కూడా నువ్వే పెట్టొచ్చు. అదేంటమ్మా? లెక్కే కదన్నయ్య. వదినా, నువ్వు పెట్టు. ఆహా, ఎంత మంచి ఐడియా ఇచ్చిందో అమృత. కలిపింది చాలు, త్వరగా పెట్టు. మీ చెల్లెలలా నేను బోరు ముద్దలు చేతిలో పెట్టను బావా, నోటికి అందిస్తాను. చూసారమ్మా, అవకాశం ఇస్తే నెత్తి మీదెక్కి కూర్చుంటుంది. ఏముందన్నయ్య, శివుడి తల మీద గంగ ఉంటుంది, ఇక్కడ రివర్స్ అనుకుందాం. అందుకే మీ చెల్లెలని దేశముదుర్లు అంటాను. తిను. ఏదో జరుగుతుంది నాన్న. అదా, కుర్చీ జరుపు కూర్చున్నానులే అబ్బోడా. మ్యాటర్ సీటు గురించి కాదు నాన్న, సీను గురించి. మధ్యలో సీన్ ఎవడో? పశువుల డాక్టర్ వెంకటపతి రాజు అనుచరుడు. ఆడి గురించి మాట్లాడుకోవడం అనవసరం అనుకుంటే ఆడ అసిస్టెంట్ గురించి చెప్తావేందబ్బోడా? లేదు నాన్న, బాగా ఆలోచిస్తే గంగా, శివ, నాగవల్లి వీళ్ళంతా కలిసి ఏదో కథ నడిపిస్తున్నారనిపిస్తుంది. ఏందబ్బోడా నువ్వు మాట్లాడేది? అవును నాన్న, శివపార్వతి ఏవో ఫైల్స్ గురించి అడగడం, నాగవల్లి ఆ ఫైల్స్ గురించి వెతకడం, ఆ సీనుగాడిని గంగ వెంటనే స్టేషన్ నుంచి తీసుకెళ్లడం, వీటన్నిటికీ పశువుల డాక్టర్ వాళ్ళ అమ్మ పొలం అమ్మడానికి ఏదో లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు పశువు డాక్టర్కి పశువులు తప్ప నా అనుకునేవాళ్ళు లేరనుకున్నాను. వాళ్ళు అమ్మిచ్చిన పొలం ఉందన్నమాట. ఉంది నాన్న, అది కూడా వెంకటాపురంలో కాదు, మన ఊళ్ళోనే అని మాట్లాడుకుంటున్నట్టు గుర్తు. మన ఊర్లో ప్రతి చెట్టు పుట్ట తెలుసబ్బోడా. అట్లాంటిది మనకి తెలియని పొలం చుట్టుపక్కల ఏడుండది? దాని వివరాలేందో సరిగ్గా కనుక్కో అబ్బోడా.
మీరేంటండి కనీసం వడ్డించడానికి పిలవాలి కదా. వీరాజు, అమ్మా నువ్వు కూడా కూర్చో, భోజనం వడ్డించేస్తా. లేదమ్మా, నాకు చిన్న పనుంది. పనుల తర్వాతైనా చూసుకోవచ్చు, ముందును. వాడికి ఆకలేస్తే తింటాడులే నాన్న, బెట్టు చేస్తే వాడి కడిపే కాలుతుంది. కనీసం నాన్నైనా అప్పుడప్పుడు ముద్ద తినమని చెప్తారు. నువ్వు మరీ కసాయి వాడివైపోయావంటనయా. తినేటప్పుడు గొడవెందుకు వీర్రాజు, ప్రశాంతంగా కూర్చొని తిను. అది అలా గడ్డి పెట్టు వాడికి. ఏంటమ్మా నువ్వు ఒక్కదాని వడ్డిస్తున్నావు? నాగవల్లి ఏం చేస్తుంది? తనకి ఆఫీస్ పనులేవో ఉన్నాయని చెప్పిందిరా. ఇక్కడ పని పాట లేకుండా ఉండేది మనమేనా అబ్బోడా? నాగవల్లి, నాగవల్లి, ఏంటి బావా, పిలిచావా? అరిచాను. ఎందుకు? మేం భోజనం చేస్తుంటే వడ్డించే పని మా అమ్మకి అప్పచెప్పి నువ్వు గదిలో ఏం చేస్తున్నావు? వడ్డిస్తానని చెప్పాను బావా, అత్తయ్య వినలేదు. ఇప్పుడు చెప్పు, ఏం తింటావు? నాగవల్లి, వడ్డించడానికి నేనున్నాను కదా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. లేదు, నాగవల్లి నాకు వడ్డించాలి. నేను వడ్డిస్తున్నాను కదా దేవా. ఆ శనగలు వడ్డించావమ్మా? లేదుగా. నాగవల్లి వడ్డించు. పెళ్ళాం తినిపిస్తే నాకు ఇంకా సంతోషం. అన్నయ్య, ఉన్నట్టుండి లేని ప్రేమను ఒలకపోయొద్దు. తినేటప్పుడు ఎంగిలి మీద పడ్డా తుడుచుకోవచ్చు, కానీ నువ్వు అన్న మాటలు మర్చిపోలేరు. మొగుడు పెళ్ళం తినిపించుకుంటారో తింటారో వాళ్ళ ఇష్టం, నువ్వు నోరు మూసుకుని తింటరా. ఆగు, చేతులు శుభ్రంగా ఉన్నాయా? ఇప్పుడే చేతులు కడుక్కొని వచ్చాను బావా. ఏది చూపించు. ఏంటిది? ముందు రబ్ చేసుకో, చేతులు ఎలా ఉన్నాయో ఏంటో. ఇలా స్ప్రే చేసి తుడుచుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. క్లీనింగ్ లాగా ఇదేంటి? తను పొద్దున్నే లేచి కళ్ళాపి చల్లడం, ఫ్లోర్ తుడవడం లాంటివి చేస్తుంది కదా, అందుకే సేఫ్గా ఉంటుందని స్ప్రే చేశాను. చిన్నపిల్లలకి మాత్రలు వేసేటప్పుడు లేదా అన్నం తినిపించేటప్పుడు ఇలాంటి స్ప్రేలు కొడితే బాగుంటుంది గాని ఎంతెదిగినా నువ్వు వాడడం ఏంట్రా? ప్రాబ్లం ఏం లేదమ్మా, కనీసం ఇందులో ఆల్కహాల్ కూడా లేదు. ఆల్కహాల్ ఫ్రీ స్ప్రే ఇది. చేయి కూడా కడుక్కోవాల్సిన అవసరం లేదు. ఏదో పెళ్ళాం చేత్తో 2 ముద్దలు తిందామని ముచ్చట పడితే దానికి ఇన్ని క్వశ్చన్సా? అవసరం లేదు, నేనే తింటాను. పనులేమి నడుస్తున్నాయమ్మా? సర్వే నెంబర్ 110, 4 ఎకరాల భూమి చంద్రయ్య పేరు మీదే ఉందా? అవును మావయ్య. మరి మల్లేపల్లి కృష్ణయ్య పొలం కొలుస్తానన్నారు,
వాళ్ళ పని కూడా అయింది. అవునమ్మా, మన ఊర్లో వెంకటాపురం వాళ్ళ భూములు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? అంటే రచ్చబండ దగ్గర మాట్లాడుకుంటే విన్నాను. ముందు ప్రశాంతంగా భోంచేయండి. నాన్న అడిగిన దానికి సమాధానం చెప్పాలి కానీ అదెందుకు ఇదెందుకు అని ప్రశ్నలు వేస్తున్నావేంటి? అన్నయ్య, కొన్ని బయటికి చెప్పకూడనివి కూడా ఉంటాయి. వదిన డ్యూటీ వదిన చేస్తుంది కదా, మీరెందుకు అడగడం? నేను కూడా పోలీస్ ఆఫీసర్నేరా, కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అయితే రేపు మావయ్య మీరు కలిసి ఆఫీస్కి రండి. అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా తెలుసుకోవచ్చు. పర్లేదులేమ్మా, సరదాగా తెలుసుకుందామని అడిగాను. నువ్వు వడ్డించి తిరుపతి. నువ్వేంటి దిష్టి బొమ్మల ఎక్కడే నిల్చున్నావు? వెళ్ళి పని చూసుకో. చెల్లెళ్ళు పడుకుంటే ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవచ్చు. ఆ పొలం పేపర్లు నాగవల్లి వాళ్ళు చూడకముందే అక్కడి నుంచి తీసుకుని రావాలి. మీ పనే బాగుంది. మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ నిద్రపోతారు. పెళ్లి కాని వాళ్ళం మేమే ముచ్చట పెట్టుకుంటాంలే. ఏయ్ ఊరుకోండి, ఏంటా మాటలు? మీ అన్నయ్య ఏం మాట్లాడతాడు? ఎప్పుడు రుసరుసలాడుతూ ఉంటాడు. అయినా రాత్రిపూట ఏం మాట్లాడుకుంటారు? ఏయ్ బుద్ధి లేకపోతే సరి, సైలెంట్గా ఉండు. ఎవరికి ఏదైతే లోటుందో అదే ఎక్కువైపోయిందని అసూయ పడతారట జనాలు. అలా ఉంది నా పరిస్థితి. నీలాంటి అందగత్తిని కూడా పక్కన పెట్టాడంటే ఏమనుకోవాలి? థ్యాంక్స్ నన్ను అందగత్తే అన్నందుకు. అది కాదు వదినా, నీకేదైనా ప్రాబ్లం ఉందా అనుకుంటున్నాం. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఈ శివ పడుకోదు, వాళ్ళని పడుకోనివ్వదు. నేను ఇక్కడి నుంచి బయటపడాలి. సరే సరే పడుకోండి. నువ్వు వెళ్ళు శివ, మాకు కూడా నిద్ర వస్తోంది. సరే పడుకోండి. తింటే నిద్ర వస్తుంది, పనుంది, ఏవో పంచాయతీ లెక్కలు చూడాలి, అవి ఇవి అని కబుర్లు చెప్పాడు కానీ హ్యాపీగా పడుకున్నాడు చూడు. గొరకొక్కటే తక్కువ. ఏంటి అన్నయ్య గదిలో నుండి మాటలు రావట్లేదు? శివవదిన పడుకుందంటావా అక్క? నువ్వు నిద్రపోవే ముందు నీకు లేనిపోని అనుమానాలన్నీ వస్తాయి. అనుమానం కాదక్క, వాళ్ళ మీద అభిమానం. బాని కవర్ చేసావులే, పడుకో. తట్టెడు తింది, 2 నిమిషాల్లో నిద్రలోకి జారుకుంది. సర్లే, తను పడుకోవడమే నాకు కావాలి.
నేనెక్కడ పడుకున్నాను బావా? నువ్వు ఇందాకటి నుంచి ఏదో ఆలోచిస్తున్నావు, ఏదో చేస్తున్నావు అనేసి నాకు అర్థమైంది. అందుకే నేను కూడా నీలాగా నటించాను. ఎందుకే భయపడుతున్నావు? ఏదో చప్పుడైంది. దొంగలేమైనా పడ్డారంటావా?